దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం మనం గమనించినట్లయితే ఇక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాటలు అపోస్తులైనటువంటి పేతురు ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. అవి ఏమిటంటే, యేసుక్రీస్తు అపోస్తులైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకు యేసుక్రీస్తు రక్తం వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతియా, కప్పదోకియా, ఆసియా, బితునియా అన్న దేశముల యందు చెదిరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్పి వ్రాయినది. మీకు కృపయు సమాధానము విస్తరిల్లును కాక. దేవుని బిడ్డలారా, పేతురు ఒక అద్భుతమైనటువంటి గొప్ప దైవజనుడు. దేవుడు పేతురుని ఎంతగానో ఆశీర్వదించాడు. పేతురికి భవిష్యత్ జ్ఞానాన్ని అనుగ్రహించాడు. కలలు, దర్శనములు చూసే దేవుని శక్తి పేతురికి అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన వారిని కూడా బ్రతికించగలిగినటువంటి శక్తి పేతురికి, ఆయన నీడబడితే స్వస్థత పొందే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి పేతురికి అనుగ్రహించాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఈరోజు మానవాళి జీవితంలో దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం, దేవుని భవిష్యత్ జ్ఞానం ఎవరికి ఇస్తాడు దేవుడు అంటే, ఒక వ్యక్తి ఆత్మలో పరిశుద్ధత లేక ప్రాణాత్మ దేహంలో పరిశుద్ధత కలిగినటువంటి వ్యక్తికి ఈ భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. పేతురు ఉన్న కాలంలో, యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో పేతురు ఉన్న కాలంలో, పేతురుతో యేసు ప్రభు ఉన్న కాలంలో యేసు ప్రభు చెప్తున్నాడు, పేతురు, నీవు నన్ను ముమ్మారు కోడి కుయ్యకు మునిపే నన్ను ఎరగవని నేను నీతో చెప్తున్నాను అంటున్నాడు. అంటే అలాగే అది జరగబోయే విషయం. పేతురికి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పాడు, కోడి కుయ్యకు మునిపే నన్ను ఎరగవని నువ్వు చెప్తావు. అలాగే పేతురు జీవితంలో జరిగింది. శిష్యుల్లో ఇంకొకడు ఇస్కరియోతు యోధా ఉన్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్తున్నాడు. శిష్యులందరూ కూడా వచ్చి, ప్రభా నేనా, ప్రభా నేనా, ప్రభా నేనా అని చెప్పుచుండగా ఆ ప్రభు రాత్రి భోజనం బలారాధనలో ఆయన ఏం చేశాడంటే, ఒక రొట్టెని తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె విరిచి ఆ ద్రాక్షరసంలో ముంచి దాన్ని ఇచ్చినప్పుడు ఈ ఇస్కరియోతు యోధాకి ఏం జరిగిందంటే, ఆ సైతాను వాళ్ళకు వచ్చి వాడు అక్కడి నుంచి ఆ సైతాను వాడు తీసుకెళ్ళిపోయింది. అంటే దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి వారంగా, కలలుగానే వారంగా, దర్శనంలో చూసే వారంగా, భాషలు మాట్లాడే వారంగా, భాషలకు అర్థం చెప్పే వారంగా, 9 వరాలు కలిగినటువంటి వారముగా మనం ఎందుకు ఉండలేకపోతున్నామంటే, దాని అర్థం ఏంటంటే, దేవునికి ఇష్టమైన రీతిలో మనం జీవించట్లేదు. దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితము ఆయనకి దగ్గరగా మనల్ని మనం అగుపరుచుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇదే దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న, నన్ను అడుగుతున్నటువంటి ప్రశ్న. కాబట్టి ఎవరికి భవిష్యత్ జ్ఞానం దేవుడు అనుగ్రహిస్తాడు.
దేవుడు ఎవరికి ఆ జ్ఞానం అనుగ్రహిస్తాడంటే పరిశుద్ధత కలిగినటువంటి వారికి, దేవుని వాక్యము చేత పరిశుద్ధపరచబడినటువంటి వారికి, ఆ ఆత్మలో కపటము లేనటువంటి వారికి, పరిశుద్ధులకు ఆ భవిష్యత్ జ్ఞానాన్ని తెలియపరుస్తాడు. రెండోది, దేవుని వాక్యం పట్ల విధేయత చూపించినటువంటి వారికి, దేవుని వాక్కు పట్ల విధేయత చూపించినటువంటి వారికి ఆ భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. అబ్రహాముని మనం గమనించినట్లయితే, అబ్రహాము దేవుని నమ్మాడు, దేవుని మాట విన్నాడు. తన ఒక్కగానొక కుమారుడైనటువంటి ఇస్సాకుని బలి అర్పించమంటే మోరియా దేశమునకు వెళ్ళి తాను చెప్పినటువంటి, దేవుడు చెప్పినటువంటి ఆ పర్వతం మీద ఆ ఇస్సాకుని బలి అర్పించేటప్పుడు ఆయన వెనుతిరగకుండా ఆయనకి, దేవునికి లోబడి ఆయన జీవితంలో దేవునికి ఇష్టమైన రీతిలో ఆయన మాట్లాడడం ప్రారంభించాడు, జరిగించడం ప్రారంభించాడు, లోబడ్డం ప్రారంభించాడు, దేవుని మాటకి విధేయత చూపించాడు. ఈరోజు నీవు నేను విధేయత చూపించినటువంటి ఆ పరిస్థితిని బట్టి దేవుడు నీకు దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమునై ఉన్నాడు. ఆ జ్ఞానం నీకు దేవుడిస్తాడు. కాబట్టి వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞాన లాభమును ఉందుట మేలని దేవుని వాక్యం సామెతల గ్రంథంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ఆ గొప్ప జరగబోయే విషయాలను నీవు మాట్లాడగలిగినటువంటి శక్తి నీకు కావాలంటే, నాకు కావాలంటే, మనము దేవుని వాక్కు చేత పరిశుద్ధపరచబడినటువంటి వారుగా మనము దేవునికి కనబడాలి. విధేయత కలిగినటువంటి వారముగా, దేవుని వాక్యానికి విధేయత చూపించే వారముగా మనం కనబడాలి. అదే దేవుడు నిన్ను నన్ను కోరుకునేది. ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే ప్రభువా నీ బిడ్డలు ఈ వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ పరిశుద్ధతను, నీ యొక్క మాటకు విధేయత చూపిస్తారో వారి జీవితంలో ఆయన భవిష్యత్ జ్ఞానం వారికి అనుగ్రహిస్తారని దేవుని వాక్యము సెలవిచ్చినట్టు ప్రభువా కార్యములు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.